హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వన్ మోర్ వీడియో. ఈ వీడియో వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో అనమాట. నేను ఆల్రెడీ మీకు కటింగ్ వీడియోస్ పెట్టాను కదా, టాప్స్ అన్ని 6 టాప్స్ ఎలా కట్ చేసుకోవాలి ఏంటని. అందులో ఒక టాప్ అయితే ఇప్పుడు స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను అనమాట. వితౌట్ లైనింగ్ చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్గా అయిపోతుంది, త్వరగా కూడా మీరు కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఫ్రెషర్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది. ఒకసారి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మళ్ళీ మీకు డౌట్ వస్తుంది. ఆ డౌట్ లేకుండా ఉండాలంటే స్కిప్ చేయకుండా చూడండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఒకవేళ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేనైతే నెక్, హ్యాండ్స్ అలాగే ఇవన్నీ కూడా నేను ఇక్కడ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకుంటాను అనమాట. సింపుల్గా అయిపోతుందని చెప్పేసి. సో టాప్ ఓన్లీ మాత్రమే నేను సపరేట్గా కట్ చేస్తాను. ఇది మాత్రం నేను స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు టేబుల్ మీద పెట్టుకుని కట్ చేసేసుకుంటాను. ఇప్పుడు నెక్ అయితే డ్రా చేస్తున్నాను అనమాట. లాంగ్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టుకున్నా అండ్ విత్ వచ్చేసి నేను 3 ఇంచెస్ పెట్టుకున్నాను అనమాట. రౌండ్ నెక్కే కాబట్టి త్వరగా అయిపోతుంది. దీనిలో డిజైన్ ఏం చేయ అవసరం లేదు. ఒక 1 ఇంచ్కి అయితే ఇలా మార్కింగ్ చేసుకుని ఆమ్ రౌండ్ మన కరువు స్కేల్ ఉంటుంది కదా, తీసుకుని ఆమ్ రౌండ్ అయితే డ్రా చేసుకోవాలి. సో ఈ విధంగా నేను రౌండ్ అయితే డ్రా చేసుకున్నాను అనమాట. ఇది రౌండ్ నెక్కి. సేమ్ బ్యాక్ నెక్ కూడా అలానే డ్రా చేసుకోవడమేనండి. అదైతే నేను లాంగ్ ఎంత పెట్టాను ఏంటనేది కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఫ్రంట్ నెక్ కట్ చేసేస్తున్నాను అనమాట. ఇది 6 ఇంచెస్ లాంగ్ అయితే పెట్టుకున్నాను. కస్టమర్ మనం చెప్పిన దాన్ని బట్టి మనం మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి కదా. ఓకే, సో ఈ విధంగా అయితే నేను ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. సేమ్ మెజర్మెంట్స్ అలాగే. లాంగ్ వచ్చేసి నేను 7 ఇంచెస్ దాకా పెట్టుకున్నాను, 7.5 ఇంచెస్ దాకా. విత్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకున్నాను అనమాట. సేమ్ ప్రాసెస్ అనమాట. ఇది కూడా రౌండ్ నెక్కి కట్ చేయమన్నారు కస్టమర్ అయితే. మోడల్స్ ఏం లేవు. సో చాలా సింపుల్గా అయిపోతుంది. ఫ్రెషర్స్కి అయితే ఈ వీడియో బాగా యూజ్ అవుతుందండి. అండ్ అలాగే ఎవరైనా కానీ ఇలా మనము డ్రెస్ స్టిచ్ చేసుకోవాలంటే కూడా సింపుల్గా అయిపోయే మెథడ్లో అయితే మీకు చూపిస్తున్నాను అనమాట, చాలా ఈజీగా. సో ఒకసారి అయితే చూడండి. సో సేమ్ కూడా బ్యాక్ నెక్ కూడా అట్లానే నేను 7 ఇంచెస్ పెట్టుకుని ఇలా మార్కింగ్ తీసుకుని 7.5 ఇంచెస్ లాంగ్ పెట్టుకుని 1 ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకుని రౌండ్ నెక్ అయితే డ్రా చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే కటింగ్ కూడా చేసేస్తున్నాను. స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు, చూపిస్తాను. లైనింగ్ అయితే మనం లైనింగ్ యాడ్ చేయడం కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది, బట్ దీనికి ఏమీ యాడ్ చేయవసరం లేదు కాబట్టి డైరెక్ట్ అన్ని అటాచ్ చేసుకోవడమే. ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ ఇలా జాయింట్ అయితే చేస్తాను. షోల్డర్స్ దగ్గర రెండు ఇలా జాయింట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నెక్ పీస్ కూడా వేసుకోవాలన్నమాట. అండ్ హ్యాండ్స్ కూడా నేను ఇక్కడే కటింగ్ చేసుకుంటాను, చూపిస్తాను. హ్యాండ్స్ వచ్చేసి ఏంటంటే నాకు సైడ్ క్లాత్ అయితే తగ్గిందండి. ఎందుకంటే హ్యాండ్స్కి ఫుల్ లెంత్ పెట్టమన్నారు కస్టమరు. అది 3/4 అయినా నాకు క్లాత్ సరిపోయేది, బట్ ఫుల్ లెంత్ పెట్టమన్నారని చెప్పేసి నేను సైడ్కున్న క్లాత్ అంతా తీసుకోవాల్సి వచ్చింది. అందుకని చెప్పేసి నేను మిడిల్లో జాయింట్ రాకోకుండా సైడ్స్కి జాయింట్ వచ్చేలాగా అటు ఇటు జాయింట్ యాడ్ చేసుకున్నాను అనమాట. సో అదైతే మనకి చంక భాగం దగ్గర వస్తుంది కాబట్టి జాయింట్ అనేది పెద్దగా కనిపించదు. ఫుల్ లెంత్ కావాలన్నారు. లాంగ్ అయితే ఫుల్ లెంత్ కాకుండా ఇంకా కుర్చీలు కూడా వచ్చేలాగా పెట్టమన్నారు కస్టమర్ అయితే. సో దానికోసం అని చెప్పేసి ఇలా నేను సైడ్ పార్ట్ అయితే తీసుకున్నాను అనమాట. తీసుకుని ఇలా జాయిన్ చేసుకున్నాను. అండ్ అలాగే నెక్ పీస్ కూడా వేసుకున్నాను. సో నెక్ పీస్ కూడా మీకు ఆల్రెడీ నేను అంతకుముందు ఓల్డ్ వీడియోస్లో కూడా మీకు చూపించాను. ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి మన ఓల్డ్ వీడియోస్ ఉంటాయి, అందులో ఒక పంజాబీ డ్రెస్ ఎలా స్టిచ్ చేసుకోవాలి ఏంటనేది కూడా చూపించుంటాను, చూడండి ఒకసారి. పైపింగ్తో సహా కూడా చూపించాను. సేమ్ అలాగే ఇలా నెక్ పీస్ కూడా వేసుకున్నాను. నెక్ పీస్ ఏమైనా డౌట్ ఉంటే నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో, నేను సపరేట్గా చూపిస్తాను, వీడియో అయితే తీస్తాను. అండ్ ఇది వచ్చేసి నేను సైడ్స్కి ఆల్టర్నేషన్ కూడా చేసుకుంటున్నాను. మెజర్మెంట్ డ్రెస్ని బట్టి మనం మెజర్మెంట్స్ తీసుకుని హ్యాండ్స్ దగ్గర నుంచి అయితే మార్కింగ్ పెట్టుకుని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. మనం కట్స్ ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడ వరకు మనం ఒక పాయింట్ అయితే పెట్టుకోవాలన్నమాట, మార్క్ చేసుకోవాలి. అక్కడ వరకు అయితే ఫస్ట్ స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఒక 3 లైన్స్ ఆ 2 లైన్స్ వేసుకోండి. అక్కడ దాకా వేసుకొని స్టాప్ చేసేసేయాలి. అది కూడా ఒక 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి కదా కటింగ్స్ అవి, అందుకని చెప్పి. సో ఇలా అయితే నేను ఇక్కడ వరకు కట్స్ దగ్గర దాకా ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను 3 లైన్స్ వేసుకొని. ఇప్పుడు ఆ కట్స్ కూడా ఎలా జాయిన్ చేయాలి ఏంటనేది కూడా మీకు చూపిస్తాను, చూడండి. సో కట్స్కి అయితే నేను ఇలా సైడ్కి ఫోల్డ్ చేసుకుని అయితే జాయింట్ చేసుకున్నాను అనమాట. సో చాలా ఈజీగా మనం కటింగ్ కూడా చేసేసుకోవచ్చు అండ్ స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ కట్స్ కూడా ఎలా జాయిన్ చేయాలి ఏంటనేది కూడా మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో ఇవి కూడా నేను చూపించాను. ఏదైనా డౌట్ ఉంటే చూడండి లాస్ట్ వీడియోస్లో. చాలా సింపుల్గా ఫోల్డింగ్ కూడా చేసుకోవచ్చు సైడ్స్ కూడా. ఇదిగోండి, ఇంకొక సైడ్ అయితే నేను ఇలా కట్స్ జాయిన్ చేశాను కదా, 2 స్టిచ్చింగ్స్ వేసుకోవాలి సైడ్స్కి. కట్స్లో 2 స్టిచ్చింగ్స్ వేసుకోవాలి, 2 లైన్స్ స్టిచ్చింగ్ వేసుకోవాలన్నమాట. సో లాస్ట్ వన్ కూడా నేను స్టిచ్చింగ్ వేసింది చూపిస్తున్నాను అనమాట మీకు ఆల్రెడీ పోస్ట్ కూడా చేశాను వీడియోస్ అనేవి. సో మళ్ళీ ఎన్నిసార్లన్నా కటింగ్ వీడియోస్ ఇవే చూపిస్తున్నారండి పంజాబీ టాప్స్ అనుకోకండి. ఎందుకంటే నేను వితౌట్ లైనింగ్ చూపించలేదు అండ్ లాంగ్ హ్యాండ్స్ కదా, సో అందుకనే మీకు లాంగ్ హ్యాండ్స్కి కొంచెం క్లాత్ సరిపోకపోవచ్చు. అది ఎలా స్టిచ్చింగ్ చేస్తాను ఏంటనేది చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో తీసాను. అండ్ కొన్ని చిన్న చిన్న డౌట్స్ కూడా ఉంటాయి కదా, క్లారిఫికేషన్ కోసం అయితే చూపిస్తున్నాను అనమాట. అండ్ కింద ఇప్పుడు కట్స్ అయిపోయిన తర్వాత కింద కూడా ఫోల్డింగ్ చేసేసుకుంటున్నాను. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని కింద స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. సో కింద కూడా నేను ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను అనమాట.
చూడండి వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే నేను 2 స్టిచ్చింగ్స్ అంటే 2 లైన్స్ అయితే వేసుకున్నా. అండ్ అలాగే థ్రెడ్స్కి నేను ఎప్పుడు డోరీ వేసేదాన్ని, బట్ ఈసారి కస్టమర్ అయితే క్లాత్తో వేయమని చెప్పారనమాట. క్లాత్తో అయితే ఇలా డోరీ ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ కింద కూడా 2 హ్యాంగింగ్స్ అయితే వేసాను. ఫైనల్ లుక్ అయితే ఇదండి డ్రెస్ది. అండ్ అలాగే నెక్ దగ్గర అయితే మనం హెమ్మింగ్ చేసుకోవాలి. ఇంకెక్కడ మనం హెమ్మింగ్ చేసే పని కూడా ఉండదు దీనికి. విత్ లైనింగ్ వేసినట్లయితే నెక్ దగ్గర కూడా చేయవసరం లేదనమాట. సో ఫైనల్ లుక్ అయితే ఇదనమాట. డ్రెస్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.